ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. స్ట్రాంగ్ రూముల భద్రతను పరిశీలించేందుకు వీలుగా జేఎన్టీయూలో సీసీటీవీ డిస్ప్లే స్క్రీన్స్ ఏర్పాటు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జేనివాస్ వెల్లడి. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో 18 నుండి 24 వరకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు. వివరాలను మీడియాకు వెల్లడించిన దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామచంద్రమోహన్. రాష్ట్రంలో 5 ఏళ్లు వైసీపీ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శ. ప్రశాంత వాతావరణంలో కాకినాడ బార్ అసోసియేషన్ ఎన్నికలు. అధ్యక్ష కార్యదర్శులుగా తిరిగి ఎన్నికైన ముత్తుంటి విశ్వేశ్వరరావు, చెక్కా శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు స్ట్రాంగ్ రూమ్ల భద్రతను పరిశీలించేందుకు వీలుగా జేఎన్టీయూలో సీసీటీవీ కెమెరాల డిస్ప్లే స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జేనివాస్ తెలిపారు. సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి కాకినాడ జేఎన్టీయూలో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జేనివాస్, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఇతర ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. జేఎన్టీయూ క్యాంటీన్ పైన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీలచే గుర్తింపు పొందిన ఏజెంట్లు స్ట్రాంగ్ రూముల భద్రతను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల స్క్రీన్, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ప్రిన్సిపల్ ఛాంబర్ మీటింగ్ హాల్లో వివిధ నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్ రూముల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో సమావేశం నిర్వహించి స్ట్రాంగ్ రూముల వద్ద నిర్వర్తించవలసిన విధులపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జేనివాస్ మాట్లాడుతూ, సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి కాకినాడ జిల్లాలో 1 పార్లమెంటు, 7 అసెంబ్లీ స్థానాలకు చెందిన ఈవీఎంలను జేఎన్టీయూలోని వివిధ బ్లాకుల్లో సిద్ధం చేసి స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచడం జరిగిందని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీలచే గుర్తింపు పొందిన ఏజెంట్లు స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతను పరిశీలించేందుకు వీలుగా జేఎన్టీయూ క్యాంటీన్ పైన సీసీటీవీ కెమెరాల డిస్ప్లే స్క్రీన్లను ఏర్పాటు చేశామని అన్నారు. పోటీలో నిలిచిన అభ్యర్థులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అదేవిధంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతర విధులు నిర్వర్తించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించడం జరిగిందని అన్నారు. సిబ్బంది అంతా అప్రమత్తతో వ్యవహరించి ప్రతిరోజు ఉదయం స్ట్రాంగ్ రూముల సీల్ను తప్పనిసరిగా పరిశీలించాలని, స్ట్రాంగ్ రూముల సందర్శనకు వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలను ఎప్పటికప్పుడు లాగ్ రిజిస్టర్లో నమోదు చేయడంతో పాటు వీడియో కెమెరాల్లో చిత్రించాలని అన్నారు. ఏదైనా సందేహం ఉంటే సంబంధిత రిటర్నింగ్, ఇతర అధికారులకు వెంటనే సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జేనివాస్ సిబ్బందికి సూచించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలో ఈ నెల 18 నుండి 24 వరకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామచంద్రమోహన్ తెలియజేశారు. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహించు వైదిక కార్యక్రమాల వివరాలు, అధిక సంఖ్యలో విచ్చే భక్తుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్ల గురించి ఆయన మీడియాకు వివరించారు. ప్రారంభమవుతాయి. ప్రధాన ఘట్టమైన స్వామివారి కళ్యాణం 19వ తేదీ సాయంత్రం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. ఆ తదుపరి 22వ తేదీన రథోత్సవం, 23వ తేదీన శ్రీచక్ర స్నానం, 24వ తేదీన శ్రీ పుష్పయాగం జరగనున్నాయి. ఇది ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అన్ని సౌకర్యాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంచినీటి వసతి కానీ, రవాణా సదుపాయం కానీ, అదేవిధంగా భక్తులందరూ వీక్షించడానికి అనువుగా
కళ్యాణం సమయంలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం కానీ భక్తులు సుమారు 10,000 ప్యాకెట్లు భక్తులకు తలంబ్రాలు ఉచితంగా పంచడానికి కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2 రోజులు కూడా సాయంత్రం కొండ దిగువన గ్రామోత్సవాలు జరగనున్నాయి. ఆ గ్రామోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా మొదటిసారిగా ఈసారి కొత్తగా నిర్మాణం చేసిన స్వామివారి రథోత్సవం జరుపుకున్నాం 22వ తేదీ సాయంత్రం. ఈ అన్ని గ్రామోత్సవాల్లోనూ కూడా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొండ కింద దేవస్థానం జూనియర్ కాలేజ్ గ్రౌండ్లోనూ కూడా ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో యావత్ పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించారనడానికి ఎన్నికల సమయంలో జరిగిన దమనకాండే నిదర్శనమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తదితరులు పాల్గొన్నారు. అయిన తర్వాత ఎన్నికల సందర్భంలో ఈ రకంగా దాడులు జరగడము, అదేవిధంగా వాహనాలు ధ్వంసం చేయడము, తలలు పగలగొట్టడము, ఇవన్నీ కూడా సరైనది కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రధానంగా దీనికి పోలీసు యొక్క వైఫల్యమే ప్రధానంగా కనపడుతుంది. కారణం ఏమంటే ఈ 5 ఏళ్ల కాలంలో పోలీసులు మాత్రం వ్యవహరించలేదు, అధికార పార్టీ తొత్తులు మాత్రం వ్యవహరించారు. చివరికి ఒక రాష్ట్ర డీజీపీని కూడా ఎన్నికల కమిషన్ బదిలీ చేసిందంటే, ఆయన పైన యాక్షన్ తీసుకునిందంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకట్లేదు. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు, నిన్న కూడా 11 మంది పోలీసు అధికారులపైన చర్య తీసుకున్నది ఎన్నికల కమిషన్. కలెక్టర్లను కూడా ట్రాన్స్ఫర్లు చేశారు. కాబట్టి ఏమంటే నిజంగా ఎన్నికలను భ్రష్టు పట్టించే పద్ధతులు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పద్ధతులు ఇవాళ రాజకీయ పార్టీలు అవలంబిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వైఖరులు వస్తూ ఉన్నాయి. దీన్ని అందరూ కూడా ఖండించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరూ కూడా పూనుకోవాలి. తర్వాత పార్టీలకు అతీతంగా దీని గురించి ఆలోచించాలని కోరుతాను. ఎందుకంటే ఇది ఒక పార్టీ సమస్య కాదు, ఒక అభ్యర్థి సమస్య కాదు. రాబోయే రోజుల్లో ఇది అందరికీ సమస్య. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల్లో ఒక సామాన్యుడు పోటీ చేయలేని పరిస్థితి. ఒక ఎమ్మెల్యే పదవికి కానీ, ఒక ఎంపీ పదవికి కానీ, ఒక ప్రజాసేవకుడు నేను ప్రజలకు అందుబాటులో ఉన్నా, సేవ చేశా, నేను పోటీ చేస్తాను అనే పరిస్థితి లేకుండా ఒక అభ్యర్థిగా నిలబడంటే నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, దాని గురించి ముందు చెప్పు, తర్వాతే మిగతా విషయాలు ఆలోచిస్తామంటే డబ్బు, కులము, మతము ఇవే ఓట్లకు ఆధారం అయితే ఇంకా ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితే ధనస్వామ్యం అవుతుంది తప్పితే. కాకినాడ బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అధ్యక్ష కార్యదర్శులుగా ముత్తుంటి విశ్వేశ్వరరావు, చెక్కా శ్రీనివాసులు ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీగా వాసం శంకర్ శ్రీనివాస్, కోశాధికారిగా వెంకటరెడ్డి, బహదూర్ షా, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా అశోక్, సీనియర్ జూనియర్ సభ్యులు ఏకగ్రీవం కావడంతో వైస్ ప్రెసిడెంట్ పదవికి మాత్రమే ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలకు సీనియర్ న్యాయవాది టీపీఆర్ చంద్రశేఖర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ముందుగా నోటిఫికేషన్ ఇచ్చి 8-9 తారీఖుల్లో నామినేషన్స్ తీసుకున్నాం. 10వ తారీఖున స్క్రూటినీ అయింది, 11 విత్డ్రాలు, 17 ఈరోజు ఎలక్షన్స్. మొత్తం ఓటర్లు 980. మన బార్కి ఎగ్జిక్యూటివ్ కమిటీకి మొత్తం 15 మెంబర్లు ఉండగా అందులో 14 మంది యునానిమస్గా ఆల్రెడీ ఎలక్ట్ అయిపోయారు. వాళ్ళకేం పోటీ లేదు. ఈ వైస్ ప్రెసిడెంట్కి మాత్రం 2 అభ్యర్థులు నామినేషన్ వేసినందువల్ల బార్ కోసం ఈ రోజుని ఈ ఓటింగ్ జరుపుకోవాల్సి వస్తుంది. పొద్దున్న 9 గంటల నుంచి మొదలుపెట్టాం. ఇప్పటికి 450 మంది ఓటు హక్కును వినియోగించినారు. ప్రతి ఓటరు కూడా వచ్చినప్పుడు వాళ్ళ ఐడి కార్డు, బార్ కౌన్సిల్ ఇచ్చింది కానీ, మన బార్ అసోసియేషన్ ఇచ్చింది కానీ ఐడి కార్డు పట్టు రావాలి. లోపలికి సెల్ ఫోన్లు అయ్యి అలౌ చేయి. ఇది సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. సాయంత్రం 5 గంటలు అయిన తర్వాత 5:30కి కౌంటింగ్ మొదలుపెట్టి వెంటనే ఈ రిజల్ట్ కూడా చెప్పేస్తాం. రిజల్ట్ అయిన తర్వాత ఈ నెగ్గిన 15 మందికి సర్టిఫికేట్లు ఇవ్వడం, వాళ్ళని ఎలక్ట్ అయినట్టుగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. సంవత్సరం పాటు వాళ్ళకి టర్మ్ అనమాట. 31 మార్చ్ 2025 వరకు ఈ టర్మ్ ఉంటుంది. గతంలో 1150 మంది వరకు ఓటు హక్కు వినియోగించడానికి ఎలిజిబిలిటీ వచ్చింది. ఈ ఎలిజిబిలిటీ ఏంటంటే మన బార్కి సబ్స్క్రిప్షన్ ఇన్ టైంలో కట్టిన వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈసారి 980 మందే వచ్చారు.
మొత్తం ఆ ఓటు హక్కుని వినియోగించడానికి ఎలిజిబిలిటీ అంతమందే కేటగిరీ వాళ్ళకి వచ్చింది. గతంలో 700 వరకు పోలింగ్ అయింది. ఈసారి మరి ఇంకా ఇప్పటి వరకు 450 జరుగుతుంది. అప్పుడు 60% వరకు జరిగింది. ఇప్పుడు ఎంతవరకు జరుగుతుంది సాయంత్రం 5 గంటలకని మనకి. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామానికి చెందిన గంగాబొత్తుల శ్రీరాములు అంజుబాబు అనే దివ్యాంగునికి ట్రైసైకిల్ ను ఉచితంగా అందజేశారు. రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్ సత్యనారాయణ టిక్కు సమక్షంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు గోపు కాశీ విశ్వనాథ్, అరికెల వెంకటేశ్వరరావు బాబీలు ఈ ట్రైసైకిల్ను అంజుబాబుకి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు గోపు కాశీ విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ తాడాల వరప్రసాద్, క్లబ్ ఎలెక్ట్ ప్రెసిడెంట్ పోలిశెట్టి ఈశ్వరరావు, పూర్వ అధ్యక్షులు సురభి శారద, భగవాన్, రొటేరియన్లు సీతాపతిరావు, పి సుబ్రహ్మణ్యం, పలువురు రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్. ఈరోజు మా క్లబ్ తరఫున గన్నాబత్తుల శ్రీరాములు అనే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్కి ట్రైసైకిల్ అందివ్వడం జరిగింది. ఈ ట్రైసైకిల్ని అతని కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించాం. ప్రత్యేకంగా ఎందుకంటున్నానంటే జనరల్గా ట్రైసైకిల్స్ రైట్ సైడ్ ఆపరేషన్తో ఉంటాయి, కానీ ఈయనకు అనుకోకుండా రైట్ సైడ్ పార్ట్స్ ఇబ్బంది ఉండడం వల్ల అందుకు లెఫ్ట్ సైడ్ ఆపరేట్ చేసేలాగా దాన్ని ప్రత్యేకించి ఆర్డర్ ఇచ్చి తయారు చేయించి అతనికి ఈరోజు అందజేయడం జరిగింది. ఇది తన జీవితంలో కావాల్సిన తోడ్పాటును అందించి మరలా తన దైనందిన జీవితాన్ని కాస్త కోస్తా సహాయంగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం. ఈ విషయంలో మాకు తోడ్పాటు అందించిన మా క్లబ్ సెక్రటరీ బాబీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే దీనిలో దాన్ని ఆర్డర్ ఇవ్వడం చేయించడం అన్నీ చేసి తనే చేశాడు. నమస్కారం. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పీడిత ప్రజల నేత పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి ఈ నెల 19వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు కాకినాడ కచ్చేరిపేట సుందరయ్య భవన్లో జరుగుతుందని సిపిఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజ్ తెలిపారు. శుక్రవారం సిపిఎం కార్యాలయంలో పార్టీ నగర కన్వీనర్ పి వీరబాబు అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో కె సత్యరాజు మాట్లాడారు. పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో ఆయన వర్ధంతి సందర్భంగా ఉన్నంతలో సాయం చేద్దామనే కార్యక్రమం ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కావున కాకినాడ నగరంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా మీరు వినియోగించినటువంటి మీకు అవసరం లేనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కాకినాడ సిపిఎం నాయకత్వానికి అందించే పని ఈ నెల 18వ తేదీ సాయంత్రం లోపు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 19వ తేదీ ఉదయం 10 గంటలకి ఈ వస్తువుల్ని అవసరమైన వాళ్ళకి, పేద ప్రజలకి పంపిణీ చేసే కార్యక్రమం సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేయడం సుందరయ్య భవనంలో జరుగుతుంది. కావున ఈ వస్తువుల్ని సేకరించే వాళ్ళు కూడా, పేద ప్రజలు కూడా ఈ సిపిఎం కార్యాలయానికి సుందరయ్య భవన్కి ఉదయం 10 గంటలకే రావాలి. అదేవిధంగా వస్తువులు ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ నెల 18వ తారీఖు సాయంత్రం లోపు సుందరయ్య భవన్కి అందించే పని కూడా చేయాలనేసి కాకినాడ నగర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా కాకినాడ నగర ప్రజలు కూడా సుందరయ్య యొక్క సేవల్ని ఒకసారి కొనియాడాలి, గుర్తించాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం కార్యాలయానికి అందిస్తే 19వ తేదీ ఉదయం వాటన్నిటినీ ప్రదర్శించి పేద ప్రజలు, అవసరమైన వాళ్ళందరినీ ఆహ్వానించి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వ్యక్తికి ఉచితంగా ఇచ్చేదానికి ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి మీ వద్దనున్న మీ పిల్లల తాలూకు బట్టలు కానీ, ఉపయోగించకుండా ఉన్నటువంటి బహుమతితో వచ్చినటువంటి వస్తువులు కానీ, లేదా ఉన్నత తరగతుల్లో చదివిన ఇతర పుస్తకాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పుస్తకాలు కానీ ఏమి ఇచ్చినప్పటికీ కూడా ఆయా తరగతుల ప్రజలకి వాటిని అందించడానికి సిపిఎం కార్యకర్తలు కృషి చేస్తారు. కాబట్టి మా కార్యకర్తలకి మీరు ఫోన్ చేస్తే మేము అవసరమైతే మీ ఇంటికి వచ్చి ఆ వస్తువులను కూడా సేకరించి వాటన్నిటినీ ప్రదర్శనలో పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతాయి. కాకినాడ నగర కార్యదర్శి పల్లెల వీరబాబు, ఆయన ఫోన్ నెంబరు 989490098974. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే కార్యకర్తలను ఏర్పాటు చేస్తారు. మీ ఇంటికి వచ్చి ఆ వస్తువులను తీసుకుని పంపిణీ కార్యక్రమంలో పెడతామని తెలియజేస్తూ మీ అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ
ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం వద్ద గల కాకినాడ కేంద్రీయ విద్యాలయంలో 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించిందని కేంద్రీయ విద్యాలయం హైదరాబాద్ రీజియన్లో కాకినాడ కేంద్రీయ విద్యాలయం 4వ స్థానంలో నిలిచిందని విద్యాలయ ప్రిన్సిపల్ బి శేఖర్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొత్తం 35 మంది పరీక్ష వ్రాయగా మొత్తం విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించడం జరిగిందని అన్నారు. పి వర్షిత విద్యాలయ 97%తో ప్రథమ స్థానంలో నిలువగా కె రూఫినా సాగర్ ద్వితీయ స్థానంలో నిలిచారని ఆయన తెలియజేశారు. And she got 100 out of 100 in Sanskrit and social studies. Next, the third position bagged by Navya of class 10th this year batch. She got 90%. And the remaining all students, 17 students got distinction, and the remaining other students, 18 students got first classes. No student failed in our Vidyalaya. We are very happy for the result, and also we are very thankful to all the students and the parents especially who prepared their children very whatever they want provided and all. We also thank our teachers who are all the time on toes and to prepare the children throughout the year, conducting the parent-teacher meetings and conducting remedial classes morning and afternoon, and conducting the tests as and when necessary, and also guiding the children, conducting the paying individual attention, and also individual guidance giving individual guidance to the students. Not only this, our teachers also conduct 3 pre-boards we have conducted, and first, second and third, and for other students also who are getting less marks, again we conducted other 2 more pre-boards, and total we conducted 5 pre-boards to the students, and we prepared the students very well, and they all were very confident regarding the examinations, wrote the examinations confidently, and gave us best result, 100% result. We are very much thankful to the parents and our teachers, and we are congratulate the students for passing 100% result. We also thank our Honorable Deputy Commissioner, Kendriya Vidyalaya Sangathan, also Assistant Commissioner, Kendriya Vidyalaya Sangathan, and also especially the Chairman of the Vidyalaya. Collector is the Chairman of our Vidyalaya Management Committee. So we pay utmost thanks to our Honorable Collector Madam, Collector Sir, for paying, for helping us and providing all the necessary things to us. సామలకోట మండలం చంద్రపాలెం గ్రామంలో గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ దుర్మరణం చెందారు. మృతుని కుటుంబ సభ్యులను ఎంపీపీ, గ్రామ సర్పంచ్, ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్లు పరామర్శించి ఓదార్చారు. ఉపాధి హామీ కూలీలు మరియు మేట్ కె గంగాభవాని ఇచ్చిన సమాచారం ప్రకారం శుక్రవారం ఉదయం ఉపాధి హామీ పనికి కూలీలు వెళ్లగా వారికి కేటాయించినటువంటి పని ముగిసిన తరువాత 64 సంవత్సరాల కోట భద్రరావు అనే వ్యక్తి సమీప గడ్డిమేటు వద్ద విశ్రాంతి పొందుతూ ఉండడం గమనించిన మేటు వెళ్లి పలకరించగా భద్రరావు అప్పటికే మరణించి ఉండడం జరిగిందని, వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ తదితర అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. సమాచారం అందుకున్నటువంటి ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు, గ్రామ సర్పంచ్ ఎస్ భవానీ, ఏపీఓ ఆర్ ప్రభాకర్, ఫీల్డ్ అసిస్టెంట్ శివరామకృష్ణ, టెక్నికల్ అసిస్టెంట్లు ఘటనా స్థలానికి చేరుకుని మృతుని కుటుంబాన్ని పరామర్శించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీగా పనిచేస్తున్న భద్రరావుది చాలా పేద కుటుంబమని, భార్య, 2 పిల్లలు ఉన్నారని, ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సహకారాన్ని వేగవంతం చేసి మృతుని కుటుంబానికి అందేటట్లు తన వంతు కృషి చేస్తానని అన్నారు. అలాగే ఏపీఓ గారు, మా ఫీల్డ్ అసిస్టెంట్, అక్కడ ఎవరికైతే 30 మందికి పని కల్పిస్తున్నారో మా మీట్ని కూడా ఎవరైనా అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఆయన కుదిరితే పనికి వచ్చి ఫస్ట్ ఫోటోలో కూడా ఉన్నారండి. పని చేసాడు. పని చేసి ఇలా వచ్చేటప్పుడు ఒకసారిగా కూలిపోడని మా మేట్ వాళ్ళు చెప్పారు. అది ఆ సంఘటన స్థలాలకి ఏపీఓ గారు కానివ్వండి, అలాగే మా విఆర్ఓ గారు, మా ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా సంఘటన స్థలానికి వెళ్ళి మరి పరిశీలించడం జరిగింది. ఆ కుటుంబం మరి చాలా నిరుపేద కుటుంబం. వాళ్ళ జీవనాధారం మరి రైతు మరి కూలీగా జీవనాధారం ఉందండి. అటువంటి కుటుంబానికి పై అధికారులందరూ కూడా ఇవన్నీ కూడా ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అతనికి వచ్చి గవర్నమెంట్ ఇచ్చే కాంపోజిషన్ ఏదైతే ఉందో ఆ కాంపోజిషన్కి మా ఎంపీ గారు కానీ, మా ఈఆర్ఓ గారు కానీ, అలాగే మా పంచాయతీ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా పీడీ గారి నోటీసులు పెట్టి పీడీ గారికి పంపడం జరుగుతుంది. డబ్ల్యూ దర్బాబు గారి నోటీసులు పెట్టి పీడీ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఏదైతే అందాలో అవన్నీ అందేలాగా మేము కృషి చేస్తామని మీ అందరికీ మనం తీసుకుంటూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మేట్ కింద పనిచేస్తున్నాను. ఉదయం 7 గంటలకైనా 1195 జాబ్ కార్డ్ నెంబర్ గల వ్యక్తి కోటా భద్రరావు సన్నాఫ్ వచ్చారావు అనే వ్యక్తి ఉదయం ఉపాధి హామీ పనికి హాజరవ్వడం జరిగింది. తను నేను ఇచ్చిన పని చేసేసి తీరే టైంలో కూర్చుని ఉండిపోవడం జరిగింది. మళ్ళీ మేము తిరిగి ప్రయాణం అయ్యేటప్పుడు పిలుస్తుంటే పలకలేదు. ఎందుకు పలకలేదని గమనించే సమయంలో ఊపిరితో లేనట్టుగా తెలిసింది. ఆయనకి భార్య, 2 ఆడపిల్లలు. కాకినాడ సంత చెరువు వద్ద గల శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి సజీవ సమాధి ఆరాధనోత్సవం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు అల్లవరపు నాగేంద్రాచార్యులు శాస్త్రోక్తంగా జరిపించారు. నేలయ్య దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో జరిపించారు. స్వామివారి 331 సజీవ సమాధి దినోత్సవం సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి పూజా కార్యక్రమాలను కనులారా తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు అరటికట్ల రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఆలయంలో ప్రతి ఏటా శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి సజీవ సమాధి దినోత్సవాన్ని ఘనంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. మహోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. మరి కుల మతాలకి అతీతంగా శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం ఎంత ఇదిగా ప్రతిబోధించారో ఈ రోజున ప్రతిదీ కూడా దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా జరుగుతుంది. మరి అలాంటి వీరబ్రహ్మం గారి ఆరాధన ఇవాళ ఈరోజు మన గుళ్ళో జరుపుతున్నందుకు మా అందరూ కూడా ఎంతో సంతోషదాయకంగా ఉంది. మరి వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం సేకరించి అందరూ కూడా అష్టారోగ్యాలతో ఉండాలని కోరి ప్రార్థిస్తూ మీరు 331 సంవత్సరం పూర్తి అయిందని చెప్పని పెద్దలు తెలిపి ఉన్నారు. మరి అదేవిధంగా కూడా మన ఈ ఆలయం నందు ఈ సజీవ సమారాధన కార్యక్రమం జరిపించుకోవడం జరిగింది. రాబోయే తరంలో ఎప్పుడు విపరీత వైపరీత్యాలు ఏర్పడతాయి, ఎప్పుడు వైభవోపేతంగా ఉంటుంది, ఎవరు సుఖ సంతోషాలతో ఉంటారు, ఎవరు అనార్థాలకు పాల్పడతారనే విషయాలు కూడా స్వామివారి విష్ణుమూర్తి అంశ సంభూతులైనటువంటి మహానుభావుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అన్ని విధాల అందరికీ కూడా భూత భవిష్యత్ వర్తమానాలు వైభవోపేతంగా చెప్పడం జరిగింది. ఆయన మాటలు అక్షర సత్యాలుగా ఈ రోజు వరకు విరాజిల్లుతూ రాబోయే తరంలో కూడా అన్ని విరాజిల్లుతూ వైభవోపేతంగా ఉంటుంది. అటువంటి మహానుభావుడు యొక్క జీవ సమారాధన ఈరోజు మనం మన యొక్క ఆలయం నందు చేయడం జరిగింది. ఆ స్వామివారి సజీవ సమారాధన విని యొక్క మహోత్సవ సందర్భంలో 331వ సజీవ సమారాధన మహోత్సవము రాష్ట్ర నలుమూలల ప్రపంచ నలుమూలలా కూడా ఎవరి యొక్క ఆలయంలో వాళ్ళ శక్త్యానురీత్యా వైభవపేతంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ కార్యక్రమాన్ని దిగ్విజయించవలసి ఉన్నారు. మన కాకినాడ పట్టణంలో చక్కగా ఈరోజు శుక్రవారం యొక్క సందర్భంగాను స్వామివారికి ఆరాధన మహోత్సవాలతో పాటుగా అన్నదాన మహోత్సవం కూడా దిగ్విజయంగా మన కమిటీ అధ్యక్షుల వారు, కమిటీ వారందరూ కూడా వైభవపేతంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాకినాడ జగన్నాథపురం అన్నమగట్టి సెంటర్లో శ్రీ విశ్వ బ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం కమ్యూనిటీ హాల్లో జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. నాయకులు చేబోలు వీరరాఘవుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆవుపాటి ఉమాశంకర్, సత్యవేణి దంపతుల చేతుల మీదుగా స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెల్లిపూడి ఉదయ్, చెల్లూరి సూర్యనారాయణ, భాస్కరరావు, ధర్మారావు, రుద్రబాబు, శ్రీనివాస్, సత్యబాబు, పెద్ద సంఖ్యలో సంఘం నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు చేతుల వీరరాఘవ. ఇలా కాకి శాతంలో మా కమిటీలో కమిటీలో మేము బ్రహ్మంగారు ఆరాధన వేళ పూజలు చేయడం జరిగింది. ఇది
ఉమాశంకర్, చెల్లూరి సత్యనారాయణ గారి ప్రెసిడెంట్ ద్వారా వీళ్ళంతా కూడా మా సంఘం చేసిన మా కౌన్సిల్ సంఘం జరిగింది. అది కాకినాడ రూరల్ అండ్ అర్బన్ విశ్వబ్రాహ్మణ సంఘాల అధ్యక్షులు చెల్లూరు సత్యనారాయణ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి పుట్టా భాస్కర్రావు గారు, కాకినాడ జిల్లా గౌరవ సలహాదారులు అంగులూరు ధర్మారావు గారు, కాకినాడలో ఉన్న అధ్యక్ష కార్యదర్శులు, మిగతా కార్యవర్గ సభ్యులు, పెద్దలు అందరూ భక్తులు అందరి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేసి స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి స్వామివారి కృపకు పాత్రలు అయ్యాం అందరూని. కనుక ఈ స్వామివారికి ఇలాగే నిరంతరం ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, మానవ రూపాన్ని ఎత్తిన సాక్షాత్తు దైవాత్మ సంభూతుడు అని రేపు రానున్న కాలంలో శ్రీ మధ్వరాట్ పొదులూరు వీరబ్రహ్మ స్వామి వీధిగా ప్రకటించి కాకినాడ నడిబొడ్డులో ఎక్కడో దగ్గర మహానగరంలో ఆయన విగ్రహం చేసి నవంబర్ 20వ తారీఖున ఆయన జయంతి, అలాగే సెప్టెంబర్ 17వ తారీఖు విశ్వకర్మ జయంతి అధికారికంగా ప్రకటించి ఆ విగ్రహావిష్కరణ చేయాలన్నది మా డిమాండు. మేము అందరం కూడా స్వామివారి కృపకు పాత్రలు ఇవ్వాలని ప్రతి ఒక్కరిని పేరుని అందరినీ కూడా కోరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా వాహనదారులకు ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా వాహనాలను ఆధునీకరిస్తూ అందుబాటులోకి తీసుకురావడంలో మారుతి సంస్థ అగ్రగామిగా నిలిచిందని ఎస్బీ మోటార్స్ జనరల్ మేనేజర్ ఎంబీఎస్ఆర్ గుప్తా అన్నారు. కాకినాడ అన్నమఘాటి సెంటర్ సమీపాన ఉన్న ఎస్బీ మోటార్స్ షోరూంలో నూతనంగా రూపొందించి మార్కెట్లోకి మారుతి షిఫ్ట్ కారును విడుదల చేశారు. తొలుత సీనియర్ జర్నలిస్ట్ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వైవి పరశురాం జ్యోతి ప్రజ్వలన చేయగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్సనల్ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ ఎస్ఎస్ఎన్ఆర్వి మహేష్ మారుతి స్విఫ్ట్ కారును లాంఛనంగా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటైన సభలో ఎస్బీ మోటార్స్ జనరల్ మేనేజర్ గుప్తా, ఎస్బీఐ అధికారి మహేష్ మాట్లాడారు. ఎస్బీ మోటార్స్ జనరల్ మేనేజర్ గుప్తాను ప్రత్యేక జ్ఞాపికతో పరశురాం సత్కరించారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ సేల్స్ మేనేజర్ కిరీటి, యాక్సరీస్ మేనేజర్ జగన్నాథరావుతో పాటు కెనరా బ్యాంక్ ఉన్నతాధికారి రాజేష్ శర్మ, నగర ప్రముఖులు, పలు ఫైనాన్షియల్ సంస్థలకు చెందిన ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. షోరూమ్ రిలేషన్స్ ప్రతినిధి లలిత్ కుమార్ అందరికీ ఆహ్వానం పలుకగా, అతిథులకు పద్మిని పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలికారు. అనంతరం ప్రముఖులుగా విచ్చేసిన మహేష్, రాజేష్ శర్మ, పరశురాములు కలిసి కేక్ను కట్ చేసి లాంచింగ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. We are expecting for this 4th generation Swift also once again we will get the Indian car of the year. So every time we are changing generations any marna, Swift brand name sound always remains same. So that is the reason we are updating Swift with latest features. ఇప్పటిదాకా ఈ మధ్యకాలంలో గత 2-3 ఏళ్ళుగా మారుతి మీద ఒక అపవాదం పడుతుంది. మారుతి కార్లో సేఫ్టీ ఏంటి వచ్చినాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్ట్రాంగ్ రూముల భద్రతను పరిశీలించేందుకు వీలుగా జేఎన్టీయూలో సీసీటీవీ డిస్ప్లే స్క్రీన్స్ ఏర్పాటు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జేనివాస్ వెల్లడి. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో 18 నుండి 24 వరకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు. వివరాలను మీడియాకు వెల్లడించిన దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామచంద్రమోహన్. రాష్ట్రంలో 5 ఏళ్లు వైసీపీ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శ. ప్రశాంత వాతావరణంలో కాకినాడ బార్ అసోసియేషన్ ఎన్నికలు. అధ్యక్ష కార్యదర్శులుగా తిరిగి ఎన్నికైన ముత్తుంటి విశ్వేశ్వరరావు, చెక్కా శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.
సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.